Hello, Nirumi Rashi Singh. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like, and follow. Thank you. అండ్ ఇంకొకటండి కమింగ్ టు దిస్, ఇలాంటి నేటివిటీ సినిమాలు ఈ మధ్యకాలం చాలా బాగా వస్తున్నాయి. ఆఫ్టర్ మీ తర్వాత వెంటనే రాజు వెడ్స్ రాంబాయి, అది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ హిట్ అందుకుంది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రీ వెడ్డింగ్ కి కూడా ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బాబు గారు, సురేష్ బాబులి గారు అండ్ నరేష్ అడుప గారు ఎడిటర్. ఓకే, ఎడిటర్ గారికి ఇంకా కన్యాకుమారి కూడా వరుసగా కన్యాకుమారి ప్రీ వెడ్డింగ్ షో, కన్యాకుమారి కూడా చాలా బాగుంటుంది. అది కూడా అటు సైడే కాబట్టి చాలా బ్యూటిఫుల్. ఆమె స్లాంగ్ కానీ ఆమె యాన్సెంట్ కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఆమె గీతు సైని అనుకుంటా, గీతా సైని మస్తు మాట్లాడింది ఆమె. అవును, మేము చాలా ఎంజాయ్ చేసాం ఆ సినిమాని చూసినప్పుడు. ఆ అమ్మాయి కూడా శ్రీకాకుళం కాదు 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 బట్ తను నేర్చుకుంది యాక్చువల్లీ. అదే కదా. సో మొత్తం అందరూ ఇప్పుడు నేను తెలంగాణనా కాదా? కాదనుకుంటా. కరెక్ట్. ఇందాక మనం మనం అని అన్నప్పుడు ఓకే అనుకుంటాను తెలంగాణ అనుకుంటున్నారా? మనం అంటే అది అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు అరే నేను అనే దగ్గర మనం మాట్లాడేస్తాం. ఒక చిన్న మాట అడుగుదాం, ఈయన నేను తెలంగాణ కాదని చెప్తారా లేదా అని చెప్పి అనుకున్నాను. అర్థమవుతుంది కదా స్లాంగ్. సో ఆఫ్టర్ దిస్ ఎలా ఏమన్నా మంచి ఆఫర్స్ వచ్చినాయా ఏంటి? నేను నెక్స్ట్ భద్రకాళి పిక్చర్స్ లో చేస్తున్నా. ఓ సూపర్. సందీప్ రెడ్డి వంగ గారు, ప్రణయ్ రెడ్డి అన్న ప్రొడ్యూసర్. అండ్ ఇంకా టాక్స్ వస్తున్నాయి నాకు. అంటే ఇదే అన్ని డిసెంబర్ షెడ్యూల్ కే ఉన్నాయి. ఓకే, నాకు ఇది కూడా డిసెంబర్ లోనే ఉంది. ఓకే ఓకే సూపర్. అంటే ఎస్, అంటే మేము ఫేమస్ చేసిన తర్వాత 1 year ఖాళీగానే ఉన్నాను. బట్ హోప్ఫుల్లీ దీని తర్వాత ఈ ప్రీ వెడ్డింగ్ తర్వాత అలాంటిది రాకూడదు అనుకుంటున్నా. ఫుల్ 1 year బిజీగా ఉండాలనుకుంటున్నాను నేను. కాదు, వేర్ ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చిందండి అసలు? చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సీన్ కాబట్టి నాకు చాలా విషయాలు నేను మీరు మాట్లాడేసింది వినున్నాను కాబట్టి నేనే ముందు చెప్పేస్తున్నాను మీకన్నా. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగానని అన్నారు. అంటే సినిమాలు అంటే నాకు ఇంట్లో ఎక్కువ బయట ఆడనిచ్చేటోళ్ళు కాదు. మా బస్తీలో జర మాది కొంచెం లోకల్ కదా, సికింద్రాబాద్ బాగా లోకల్ బస్తీ. సో బయట ఆడనిచ్చేటోళ్ళు కాదు మా ఇంట్లో. కొంచెం లాడుగా పెరిగిన నేను. అమ్మాయి కన్నా అపురూపంగా పెరిగాడు కొంచెం. అంటే మా బాబాయ్ వాళ్ళకి కూడా అందరికి అమ్మాయిలు ఉండడం వల్ల అబ్బాయి అయిపోవడం. మా పెద్దనాన్నకు ఉన్నారు, బట్ వాళ్ళు యుఎస్ లో వాళ్ళు చదువుకొని యుఎస్కి వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక్క అబ్బాయి నేనే. అండ్ మా ఫాదర్ కూడా లేకపోవడం వల్ల బాగా ప్యాంపర్ చేస్తుండే. సో ఇక బయట ఆడుకొని పోకపోతే ఆ టైంలో ఏముంటుండే, మేము చిన్న ఉన్నప్పుడు 2004 ఆ టైం చిన్న ఉన్నప్పుడు అంతా సినిమాలు, జెమినీ టీవీ సినిమాలే చూస్తుండే, లేకపోతే కార్టూన్. అట్లా అట్లా వచ్చింది ఇంట్రెస్ట్. చూసి చూసి హిందీ ఫిలిమ్స్ చూస్తుండే, అమితాబ్ బచ్చన్ ఫిలిమ్స్ బాగా చూస్తుండే. మా ఇంట్లో బాగా హిందీ సినిమాలు చూస్తుండే, అమితాబ్ బచ్చన్ సినిమాలు బాగా చూస్తుండే. సో అట్లా ఇంకా తెలుగు మన చిరంజీవి గారి సినిమాలు, కామెడీ నాకు బ్రహ్మానందం గారు అంటే బాగా ఇష్టం. అవునా, సూపర్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి ఆఫ్టర్ ప్రీ వెడ్డింగ్ తర్వాత? మీకు బాగా అనిపించింది ఎవరితోటన్నా కంపేర్ చేయడం లాంటి ఏమైనా జరిగింది? చేశారు. ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో, నిన్న కూడా ఒక అతను Z5 లో వచ్చినప్పుడు, అన్న ఎవరన్నా నువ్వు ఇన్నోళ్ళు ఎక్కడికి పోయినావు, చాలా బాగా చేసినావు అన్న. కామన్ గా వచ్చింది ఏంటంటే చాలా న్యాచురల్ గా, ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా చేసినావు అన్న, నీ ప్రతి ఎమోషన్ ని మేము ఫీల్ అయినాము, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నువ్వు ఏడ్చినప్పుడు అన్నారు ఒకటి. అండ్ ఇంకోటి కంపారిజన్ విషయానికి వస్తే ఒక అతను అన్నాడు, అంటే ఎగ్జాగరేషన్ అనే అది ఖచ్చితంగా, బట్ నాకు మంచిగా అనిపించింది యాజ్ అన్ యాక్టర్. బ్రో తెలుగులో బసిల్ జోసెఫ్ లాంటి ఒక యాక్టర్ ని ఫుల్ఫిల్ చేస్తావు నువ్వు అన్నట్టు మస్తు అనిపించింది. అంత 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 మనం అంత పెద్ద యాక్టర్ మంచిగా అనిపిస్తుంది. కొంచెం మంచి యాక్టర్స్ మనల్ని పోల్చినప్పుడు ఓకే మనం చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు 2 type of డిఫరెంట్ కామెడీ జోనర్స్ అయిపోతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. దెర్ ఆర్ పీపుల్ సర్టెన్ ఒక టైప్ ఆఫ్ కామెడీస్ కి అలవాటు పడిపోతున్నాం. ఈ జబర్దస్త్ వచ్చిన తర్వాత ఆ టైప్ కామెడీకి మనము అలవాటు పడిపోతున్నాం. ఒకప్పుడు సునీల్ గారిది ప్యూర్ కామెడీ ఉంటుంది, అండ్ రీసెంట్ డేస్లో సత్య గారిది కూడా చాలా బాగుంది. మత్తు వదలరా కావచ్చు, ఆయన ఆ టైమింగ్ చాలా బాగుంటుంది అనమాట. వాట్ యూ ఫీల్ ఇలాంటివి? అండ్ నేను కొన్ని చోట్ల కొంతమంది చెప్పడం ఓకే అప్పటి వింటేజ్ వాళ్ళని తీసుకొచ్చే ఒక తరహాలో కనబడుతున్నాడు ఈ నరేంద్ర అన్నది నేను విన్నాను యాక్చువల్లీ. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇలా ఏమన్నా వీళ్ళతో కంపేర్ చేస్తే వాట్ యూ థింక్? ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటుంది కదా, అదే అంటున్నా. అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ అవును
ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తోని ఈ అబ్బాయి కూడా ఆ రేంజ్కి వెళ్తాడంటే బ్లెస్సింగ్సే కదా. డెఫినెట్లీ. మన లోపల అంత 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 మంచి యాక్టర్స్ని చూస్తున్నారు అన్నప్పుడు ఓకే మనకు మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, అరే మనం చేయగలుగుతాము యాక్టర్గా. ఓకే మనం అంటే ఎక్కడో ఒక దగ్గర మూలకి ఉంటుంది, మనం చేసింది నచ్చుతుందా జనాలకి, అసలు ఎందుకు నచ్చాలి, ఓకే. అంత పెద్ద మనమేమి థియేటర్ ఆర్టిస్ట్లం కాదు, పోనీ ఎప్పుడన్నా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడమే, అంతకుమించి మనకి ఎక్కడ థియేటర్ ఆర్టిస్ట్లం కాదు, కోర్సులు తీసుకోలేదు, ఏం చేయలేదు, ఎందుకు నచ్చాలి మనం చేసింది అని. సో ఈ టైంలో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఓకే మనం పనికొస్తాం వాయిస్, ఒక మన లోపల యాక్టర్ ఉన్నాడు అని చెప్పి. డెఫినెట్లీ మీ లోపల యాక్టర్ మమ్మల్ని అందరినీ మెప్పించాడు కూడా. 100కి 100 మార్కులు వేసేస్తాం మేము. యూ విన్ అవర్ హార్ట్స్. తెలంగాణ టు శ్రీకాకుళం స్లాంగ్ దగ్గరే, మిగతాదంతా కూడా బోనస్, అక్కడే యూ విన్ అవర్ హార్ట్స్ అన్నమాట. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 మిలియన్స్ సబ్స్క్రిప్షన్ అయింది, సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.